12:30కి యాంగిల్ కనుక్కోమని అంటే మీరు సింపుల్గా ఏం చేస్తారు, మీకు తెలిసిన ప్రాసెస్ కాబట్టి 12కి 12 తీసుకుంటారు. 30 అంటే ఎంతనైనా 6. సో ఏం చేస్తారు, 6 × 30 చేస్తారు. అప్పుడు ఎంత అవుతుంది, 180 అవుతుంది నాన్న. 180 degrees అవుతుంది. సో మినిట్స్లో హాఫ్ ఎంత, 15. సో యాడ్ చేస్తారా, తీసేస్తారా? యాడ్ కాదు, ఎందుకు యాడ్ చేస్తాం, ఎందుకు, పాజిటివ్ వచ్చింది కాబట్టి. 180 + 15 195 degrees. ఓకేనా, ఇది మనకు ఫస్ట్ ఆప్షన్లోనే ఉంటుంది 195 degrees. సో మీరు ఈజీగా చేస్తారు, మీకు ఆన్సర్ వచ్చింది మనకు ఫస్ట్ ఆప్షన్లోనే ఉంటుంది. మీరు దాన్ని క్లిక్ చేస్తారు, అది రాంగ్ అవుతుంది. ఎందుకు అంటే ఎప్పుడు కానీ ఇది పిన్ పాయింట్ నాన్న. ఓకేనా, ఎప్పుడు కానీ రెండు ముళ్ళుల మధ్య కోణం అనేది ఓకేనా, ఎప్పుడు కానీ రెండు ముళ్ళుల మధ్య కోణం అనేది లెస్ దెన్ 180 degrees ఆర్ ఈక్వల్ టు 180 degrees ఉండాలి. బాగా గుర్తుపెట్టుకున్నాను. రెండు ముళ్ళుల మధ్య ఉండేటటువంటి కోణం ఎప్పుడు కూడా 180 degrees కన్నా తక్కువ ఉండాలా, 180 degrees కన్నా సమానంగా ఉండాలి. The angle between the both hands, it should be less than 180 degrees or equal to 180 degrees. మరి ఏం చేస్తున్నా, మీరు చేసిన ప్రాసెస్ తప్పు అంటే తప్పు కాదు, కరెక్టే. బట్ నీకేమొచ్చింది, 180 degrees కన్నా ఎక్కువ వచ్చింది. ఇది ఏమైతే సార్ అంటే ఇట్స్ కాల్డ్ రిఫ్లెక్స్ యాంగిల్. ఇట్ మీన్స్ దీనిని మనం ప్రతిబింబ కోణం అంటాం. ప్రతిబింబ కోణం. ఓకేనా, మరి యాంగిల్ కావాలంటే ఏం చేయాలంటే, యాంగిల్లో మనకి పెద్దవారు 360 కదా. సో 360 degrees నుంచి తీసేయి, 195 అవుతుంది. ఓకేనా, ఇక్కడ 5 ఉంటుంది, సో ఇక్కడ 6 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది, 165. ఇప్పుడు 165 అనేది యాంగిల్ అవుతుందా అంటే మీరు ఎలా ఆలోచించాలి, 165 అనేది యాంగిల్ అవుతుందా అంటే ఓకే, 165 అనేది 180 degrees తక్కువ ఉంది కాబట్టి ఇది యాంగిల్ అంటాం. ఓకేనా, ప్రాసెస్ మాత్రం ఇదేనా, ప్రాసెస్ ఇదే విధంగా చేయండి. ఇక్కడ వచ్చేటటువంటి ఫైనల్ అవుట్పుట్ అనేది 180 degrees కన్నా తక్కువ ఉంది అనుకోండి, యాంగిల్ అవుతుంది. ఒకవేళ 180 degrees కన్నా ఎక్కువ ఉంది అనుకోండి, 360 నుంచి తీసేయండి. ఓకేనా, సో ఈ విధంగా అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతిబింబ కోణం ఎట్లుంటుంది ఎప్పుడైనా కానీ, రెండు ముళ్ళుల మధ్య కోణం అనేది 180 degrees కన్నా తక్కువ లేదా 180 degrees ఉంటుంది. రెండు ముళ్ళుల మధ్య ఉండేటటువంటి ప్రతిబింబ కోణం ఎలా ఉంటుందంటే greater than 180 degrees ఉంటుంది. ఓకేనా, greater than 180 degrees. ఓకేనా, రైట్.